పాకిస్తాన్ వాళ్ళ సహకారంతో తాలిబాన్ల స్నేహితులు అన్నటువంటి పేరుతో భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు పట్టుకుపోయి అక్కడ మళ్ళీ పాకిస్తాన్కి తీసుకెళ్తే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని కాందహార్కి తీసుకుపోయి అక్కడ పెట్టించి కథంతా తెర వెనక నుండి ఐఎస్ఐ వీళ్ళందరూ కలిపి నడిపించింది. ఆ రోజున కాందహార్ విమానం హైజాక్, దాన్ని అడ్డుపెట్టి నలుగురు తీవ్రవాదులను విడిపించుకున్నటువంటి అంశం. ఆ తర్వాత అదే వాజ్పేయి ప్రభుత్వానికి ఒక పెద్ద మైనస్ అయింది. ఆ కాందహార్ హైజాక్కి సంబంధించినటువంటిదే కాదు, భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించి అరాచకం చేసేటటువంటి ప్రతి దాని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉంటుంది. అక్కడ రాజకీయ పార్టీల పేరుతోనూ, వ్యాపారుల పేరుతోనూ, స్వచ్ఛంద సంస్థల పేరుతోనూ కథలు నడిపే వాళ్ళే ఇక్కడ ఈ కథలు నడుపుతుంటారు. వాళ్ళకి ఐఎస్ఐ వెనక నుంచి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి తిండికి గతి లేని వెధవలందరూ ఉగ్రవాదులు అవుతుంటారు. కాబట్టి వాళ్ళని అక్కడ ఇది ఫిదాయిలు లేకపోతే దాని పేరేమంటారు ముజాహిదీన్లు అని వాళ్ళకి గొప్ప సన్మానాలు చేస్తుంటారు. ఎందుకు పనికిరాని వాళ్ళకి ఏదో సన్మానం చేసేటప్పుడు గొప్పగా అనిపించి 4 బాంబులు తీసుకొచ్చి ఇక్కడ ఏదో పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళని ఈ మధ్యన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లేపేస్తున్నారు. అది భారత ప్రభుత్వానికి సంబంధించిన లేకపోతే ఇంటెలిజెన్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అజిత్ దోవల్ చేస్తున్నాడు, ఐఎస్ఐ దాని పేరేంటి వీళ్ళు చేస్తున్నారు, ఇండియా వాళ్ళే చేస్తున్నారు అంటూ అమెరికాకు కూడా కంప్లైంట్ ఇచ్చుకున్నా పట్టించుకోలేదు. మళ్ళీ అజ్ఞాత వ్యక్తులు మాత్రం అకస్మాత్తుగా జహారుల్లా ఖాన్, వీడు పేరు జహారుల్లా ఖాన్, వీడు కాందహార్ విమానం హైజాక్లో 2వ నిందితుడు. వీడిని తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఎవరు చంపారు అన్నటువంటిది అర్థం కాక ఇప్పుడు తల పట్టుకోవడం పాకిస్తాన్ వాళ్ళ వంతు అవుతోంది.